గురువు అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. గురువు అన్న పదం వినగానే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్న శ్లోకం స్ఫురణకు వస్తుంది. లోకంలో ఏ మహానుభావుడు ఎప్పుడు చెప్పాడో కానీ ఈ శ్లోకం వేదమంత్రం కన్నా గొప్పదయ్యింది. దీనిని గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి. ఆనాడు గురుకులంలో దాదాపు 1000 మంది దాకా శిష్యులు ఆశ్రమంలో ఉండి విద్యాభ్యాసం చేసేవారు. రాజు నుండి సామాన్యుడి దాకా ఏ భేదభావం లేకుండా అందరూ గురు శుశ్రూష చేస్తూ విద్య నేర్చుకునేవారు. అలా వేదధర్ముని గురుకులంలో ఎందరో శిష్యులు విద్య నేర్చుకునేవారు. వేదధర్ముడు సర్వశాస్త్ర కోవిదుడు. జ్యోతిష్య శాస్త్రంలో అపారమైన పాండిత్యం కలవాడు. శిష్యులను చేరదీసి తన వద్దనే ఉంచుకొని విద్య నేర్పేవాడు. అలా ఆయన శిష్యుల్లో ఒకడు కౌత్సుడు. అతడు ఏకసంతాగ్రహి. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా నేర్చుకునే ప్రతిభ అతని స్వంతం. క్షణకాలం కూడా వృధా కానీయకుండా శ్రద్ధాభక్తులతో సకల శాస్త్రాలను విద్యలను నేర్చుకున్నాడు. గురువుగారి వద్ద జ్యోతిష శాస్త్ర పరిశీలనలో గల మెలకువలను తెలుసుకున్నాడు. ఆనాడు గురుకులాల్లో శాస్త్ర విద్య అంతా పూర్తయిన తరువాత స్నాతకోత్సవ సభ జరుపబడేది. గురువుగారితో తమకున్న అనుబంధాన్ని అనుభవాలను తెలియజేసి గురుదక్షిణ సమర్పించుకొని వారి వారి ఇళ్లకు వెళ్ళేవారు. కౌత్సుడి విద్య కూడా పూర్తి కావచ్చింది. వేదధర్ముడు ఒకసారి గ్రామాంతరం వెళ్తూ ఆశ్రమ బాధ్యతలను నిర్వహించమని కౌత్సుడికి అప్పచెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత 3 రోజులకు ఆశ్రమానికి తిరిగి వచ్చిన వేదధర్ముడు శిష్యుడు ఆశ్రమ బాధ్యతలను నిర్వహించిన తీరు చూసి ఎంతగానో ఆనందించాడు. తర్వాత కొన్ని రోజులకు విద్య పూర్తయి శిష్యులందరూ వారి వారి ఇళ్లకు బయలుదేరారు. కానీ కౌత్సుడు మాత్రం గురువుని వదిలి వెళ్ళనని పట్టుబట్టాడు. అప్పుడు గురువుగారు, నువ్వు ఇంటికి వెళ్ళకపోవటానికి కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు కౌత్సుడు గురువుగారి పాదాలపై పడి రోదిస్తూ ఇలా అన్నాడు: స్వామి, మీరు గ్రామాంతరం వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష విద్య గురించి తెలుసుకుందామన్న కుతూహలంతో మీ జాతకాన్ని పరిశీలించాను. ఈ కార్తీక మాసంలో తమరికి అతి భయంకరమైన కుష్ఠవ్యాధి రాబోతుందని మీ గ్రహస్థితిలో కనిపించింది. నాకు తిండి పెట్టి జ్ఞానాన్ని ప్రసాదించి జీవితాన్ని ఇచ్చిన మిమ్మల్ని ఇంత కష్ట సమయంలో విడిచి వెళ్ళను. మీకు సేవలు చేస్తూ మీరు ఆరోగ్యవంతులైన తర్వాతే నేను వెళ్తానన్నాడు. అప్పటి నుండి గురువుగారు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి పూజలు, జపాలు, యాగాలు ఏమైనా చేద్దాం. ఆ మంత్రాల ప్రభావం వల్ల వ్యాధి రాదు కదా అన్నాడు కౌత్సుడు. అందుకు ప్రారబ్ధం భోగతో నశ్యేత్. ప్రారబ్ధాన్ని ఎంతటి వారైనా ఎప్పుడైనా అనుభవించాల్సిందే అన్నారు గురువు. ఆ ప్రారబ్ధ కర్మను నేను ఈ వ్యాధి రూపంగా అనుభవించి విముక్తుడని అవుతాను అన్న ఆనందంతో ఉన్నాను. నీవు బాధపడకు అన్నారు. కౌత్సుడు కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలితం వస్తుందంటారు. కాబట్టి మనం కాశీకి వెళ్ళి యాగాలు చేద్దాం. అప్పుడు మీరు కోలుకుంటారన్నాడు కౌత్సుడు. ఆ మాట ప్రకారం ఇద్దరూ కాశీకి వెళ్ళారు. అక్కడ శివపంచాక్షరి మంత్ర జపం చేయటం, విద్యాదానం చేయటం, ఇతరులకు సహాయ సహకారాలు అందించటం లాంటి సత్కార్యాలు చేయసాగాడు కౌత్సుడు. మిట్ట మధ్యాహ్న సమయంలో కాళ్లకు చెప్పులు లేకుండా జోలె పట్టుకొని భిక్షాటన ద్వారా వచ్చిన అన్నాన్ని ముందుగా గురువుగారికి పెట్టి తర్వాత తాను తినేవాడు. ఒక్కొక్క సమయంలో తాను తిన్నాక శిష్యుణ్ణి తిననీయక అన్నాన్ని విసిరి నేలకేసి కొట్టడం, అతన్ని తిట్టడం లాంటి పనులు చేసేవారు గురువుగారు. అయినా కూడా ఎప్పుడూ గురువుగారిని విసుక్కోకుండా వారికి వ్యాధి ముదిరి బాధ పెడుతోంది కాబోలు.
ఎప్పుడూ చిన్న మాట కూడా అనని వారు ఇలా ప్రవర్తించడానికి కారణం వ్యాధి బాధే అని మరింత సేవలు చేసేవాడు కౌత్సుడు. కౌత్సుడి గురుభక్తిని పరీక్షించదలచి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒక పందెం వేసుకున్నారు. మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్ద నుండి బయటకి పంపుతారో వారే మనలో గొప్పవారని, కౌత్సుని గురుభక్తిని భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయికి చేరుకున్నదన్నమాట. ముందుగా బ్రహ్మ మారువేషంలో వచ్చి, నువ్వు కాశీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకు ఆయన దగ్గర అన్ని మాటలు పడుతున్నో పెద్దవాడిగా చెప్తున్నాను, నా మాట విను, నువ్వు వేరే గురువును చూసుకొని వెళ్ళిపో అన్నాడు. వ్యాధితో ఇంతగా బాధపడుతున్న ఆయనని వదిలేసి వెళ్ళమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే మీ శిష్యుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని మీరు కోరుకుంటారా అన్న కౌత్సుడి మాటలను విన్న బ్రహ్మ తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత విష్ణుమూర్తి మారువేషంలో వచ్చి, రోగంతో వ్యాధిగ్రస్తుడైన గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ చేసిన మేలు మరిచే కృతజ్ఞునికి సేవ చేస్తే పాపం వస్తుంది. నిన్నింతగా బాధిస్తున్న అతన్ని వదిలి వెళ్ళిపో. దానికి కౌత్సుడు, ఇంతకాలం అన్నం పెట్టి నా నుండి ఏమీ ఆశించకుండా నాకు తన విద్యనంతా ధారపోసిన ఆయనది కాదు కృతజ్ఞత. ఇప్పుడు ఆయన వదిలి వెళితే నాది కృతజ్ఞత అనేసరికి విష్ణువు కూడా మారు మాట్లాడక వెనుతిరిగిపోయాడు. ఆ తరువాత ఈశ్వరుడు కూడా మారువేషంలో వచ్చి, మానవ సేవే మాధవ సేవ అన్న మాట సత్యమే, కానీ చీత్కారాలు పొందుతూ తాను తినకుండా నిన్ను తిననీయకుండా అన్నాన్ని నేలపాలు చేయటం తప్పు కదా. నువ్వు కొన్నాళ్ళు దూరంగా వెళ్తే ఆయనకు నీ విలువ తెలిసి వస్తుంది అన్నాడు. కౌత్సుడు సాష్టాంగపడి, తిండి లేక బాధపడే నాకు అన్నం పెట్టారు, అంతేకాక ఆ తిండిని పొందగల విలువైన విద్యని బోధించారు. ఎన్నో సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి విద్యను ప్రసాదించిన ఆయనకు ఉపవసింపచేసే హక్కు కూడా ఉంది. ఓ మహానుభావ, మీ ముందు మరో 2 కూడా వచ్చారు. మీరు ఇక్కడే కాపలాగా ఉండి ఇలాంటి అనవసరమైన నీతులు ఇంకెవరు చెప్పకుండా చూడండి చాలు అన్నాడు. అప్పుడు ఆ త్రిమూర్తులు ముగ్గురు అతని గురుభక్తిని మెచ్చి, ఓ కౌత్సుడా, మేము త్రిమూర్తులం, నీ గురుభక్తిని పరీక్షించాలని వచ్చాము. నీ అపారమైన గురుభక్తికి మెచ్చాం. మేం పెట్టిన పరీక్షల్లో నెగ్గి నీ గురుభక్తిని చాటుకున్నావు. మేము నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నామన్నారు. దానికి ఆనందించిన కౌత్సుడు, మీ దర్శన భాగ్యమే నా అదృష్టం. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించింది కూడా మా గురుదేవులే. కనుక నాకు బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు ఈ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ సైతం నాకు నా గురువే అన్న సందర్భంలోనిదే పైన తెలిపిన శ్లోకం. నాకు మోక్షానికి అర్హత కలిగిందంటే విద్యలను నేర్పించి నన్ను తీర్చిదిద్దిన మా గురువుగారికి కూడా ఆ అర్హత ఉంది. కనుక ముందుగా ఆయనకి ఇవ్వండి అన్నాడు కౌత్సుడు. గురుభక్తి గల గొప్ప శిష్యుడికి అటువంటి గొప్ప శిష్యుణ్ణి తయారు చేసినందుకు గురువైన వేదధర్మునికి త్రిమూర్తులు మోక్షాన్ని ప్రసాదించారు. గురు శిష్య సంబంధాన్ని గురించి చెప్పిన అద్భుతమైన కథ ఇది. అలా ప్రస్తుత యువత కూడా గురు శుశ్రూష చేసి విద్యను అభ్యసించి తద్వారా మంచి జీవనయాత్రను సాగించి ఆపై మోక్షం పొందడానికి అర్హులవుతారని ఆశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.